మంచి గురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా ఓం గణపతిభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాం త్వా గణపతిం త్వా గణపతిం గణపతిం త్వా గణపతిం హవామహే హవామహే గణపతిం త్వా గణపతిం హవామహే గణపతిం హవామహే హవామహే గణపతిం గణపతిం హవామహే కవిం కవిం హవామహే గణపతిం గణపతిం హవామహే కవిం గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యోపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణస్పదా పదే బ్రహ్మణో బ్రహ్మణస్పదా పదా పదే పదానో నా పదే పదానా ఆనో నానశ్రుల్మన్ శృల్మన్నానశ్రుల్మన్ నశ్రుల్మన్ శృల్మన్నో నశ్రుల్మన్నోతిభిరోతిభిశ్రుల్మన్నో నశ్రుల్మన్నోతిభి శృల్మల్లూతిభిరోతిభిశ్రుల్మల్లూతిభిశ్చేతసేదోతిభిశ్రుల్మన్ శృల్మల్లూతిభిశ్చేదా ఊతిభిశ్చేదసేదోతిభిరోతిభిశ్చేద సాధనగం సాధనగం సేదోతిభిః ఊతిభిశ్చేదసాధనం ఊతిభిరిత్యోతిభిః సేదసాధనగం సాధనగం సేదసాధసాధనం సాధనమితి సాధనం ప్రణో నప్రప్రణో దేవీ దేవీ నప్రప్రణో దేవీ నో దేవీ దేవీ నో నో దేవీ సరస్వతి సరస్వతి దేవీ నో నో దేవీ సరస్వతి దేవీ సరస్వతి సరస్వతి దేవీ దేవీ సరస్వతి బాజేభిర్బాజేభిః సరస్వతి దేవీ దేవీ సరస్వతి బాజేభిః సరస్వతి బాజేభిర్బాజేభిః సరస్వతి సరస్వతి బాజేభిర్బాజదీమతే బాజదీమతే బాజేభిః సరస్వతి సరస్వతి బాజేభిర్బాజదీమతే బాజేభిర్బాజదీమతే బాజదీమతే బాజేభిర్బాజేభిర్బాజదీమతే బోధ్యురిశకం సోరశకం సబోధిబోధ్యురిశకం సబామోరశకం సబోధిబోధ్యురిశకం సబా ఉరిశకం సబామోరశకం సోరశకం సబానో నో బోరిశకం సోరశకం సబానా ఉరిశకం సహత్యురుశకం సబానో నో మామారాజురాజున్నో మామారాజురాజురాజున్నో రాజుప్రప్రాజున్నో రాజుప్రా ఆయుప్రప్రాజురాజు ప్రమోసేర్మోసే ప్రప్రాజురాజు ప్రమోసే ప్రమోసేర్మోసే ప్రమోసే మోసేరితి మోసే విమేత్మాపయస్వతీం దేవానాం ధైర్యం సుఖామలస్ఫురందేం ఇంద్రశోభం విమతో క్షేమోస్తు. ఉగాది నూతన సంవత్సర ప్రారంభము. మనకి సనాతన ధర్మంలో చాంద్రమానంలో ఉగాది అనేది చైత్రమాసపు మొట్టమొదటి తిథితో ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది దగ్గర నుంచి మనం మళ్ళీ చైత్రమాసం నుంచి చిట్ట చివర ఉండేటటువంటి పాల్గొన మాసం వరకు ఉండే కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరించి ఒక పేరుతో పిలిచేటటువంటి సంప్రదాయాన్ని మనకి ఋషులు అందించారు. 60 సంవత్సరములు మళ్లీ మళ్లీ తిరుగుతుంటాయి. అందుకే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్లీ తాను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి షష్ఠి పూర్తి చేసుకున్నాడు అంటాం.
అంటే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ తాను చూశాడు, సంకల్పంలో చెప్పుకోగలిగాడు. అలా వచ్చేటటువంటి సంవత్సరం 12 మాసములుగా ఉంటుంది, 6 ఋతువులుగా ఉంటుంది, 2 ఆయనములుగా ఉంటుంది. ఈ 2 ఆయనములు, ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా చేసినటువంటి ఉపాసన వలన పొందినటువంటి సిద్ధి. కాబట్టి మనవారు మనకి ఏదైనా సరే సంస్కృతిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన రీతిలో మాత్రమే నిర్దేశించారు తప్ప కేవలము భోగము కొరకు అని దేనిని ఋషులు నిర్దేశించలేదు. అందుకే మీరు చూడండి, సంవత్సరం ప్రారంభం రోజున మనందరం చేసేటటువంటి పనులు, ఉగాది నాడు తప్పకుండా 3 పనులు చేస్తాం. ఒకటి తైలాభ్యంగన స్నానము, నువ్వుల నూనె తల మీద పెట్టించుకుని పెద్దవారి చేత ఆశీర్వచనం చేయించుకుని స్నానం చేస్తాడు. దాని వలన అలక్ష్మి తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తైలాభ్యంగన స్నానము. రెండవది వేప పువ్వు పచ్చడి. ఆ వేప పువ్వుతో పాటుగా అరటిపండు, చింతపండు, ఆ తర్వాత బెల్లం మొదలైనటువంటి పదార్థాలను కలిపి కొద్దిగా పచ్చడి కింద చేసుకుని ఆ పదార్థాన్ని ప్రసాదంగా ఈశ్వరుడికి నివేదన చేసి పుచ్చుకుంటాం తప్ప ఈశ్వర నివేదన చెయ్యకుండా దీన్ని అనుభవించడము సనాతన ధర్మంలో అసలు ప్రతిపాదింపబడినటువంటి విషయమే కాదు. కాబట్టి ఈశ్వర ప్రసాదంగా మనం దాన్ని స్వీకరిస్తాం. అలా స్వీకరించడంలో ఋషులు ఎంత గొప్ప విషయాన్ని నిబద్ధించారో చూడండి. జీవితం అన్న తరువాత ఈశ్వరుడు మనకి శరీరాన్ని ఇచ్చింది సుఖ దుఃఖములను అనుభవించడం కొరకు. సుఖ దుఃఖములను ఎందుకు అనుభవించాలి? చేసుకున్న పాపపుణ్యములు ఉన్నాయి కనుక. పాపము అనుభవంలోకి వస్తే దుఃఖంగా ఉంటుంది, ఆ దుఃఖము తెలియబడ్డానికి శరీరం ఉండాలి. పుణ్యము అనుభవంలోకి వస్తే సుఖంగా ఉంటుంది, అది తెలియడానికి శరీరం ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు గుండెల మీద చరుచుకుని విర్రవీగకు, దుఃఖం వచ్చినప్పుడు పాతాళంలోకి కుంగిపోకు. రెండిటి యందు సమతౌల్యమును, సంతోషాన్ని పొందడం నేర్చుకో. సుఖం వచ్చింది, ఈశ్వర ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఏదో ఉంది, దాని ఫలితాన్ని నాకు అందించావు, నీ పాదములను గట్టిగా పట్టుకుని ఇదంతా నా ప్రమేయమే అని నేను విర్రవీగకుండా శాస్త్రము చేత విధింపబడినటువంటి కర్మలు చేసి పుణ్యకార్యములను చేసి నేను 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని నాకు ఇయ్యి అని ప్రార్థన చెయ్యగలగాలి. దుఃఖం వచ్చింది, ఈశ్వర గత జన్మలలో నేను చేసినటువంటి ఏదో పాపము నాకు ఫలితముగా వచ్చి అనుభవింపచేసి నేను చేసుకున్నటువంటి పాపాన్ని తీసేస్తున్నావు. ఈ దుఃఖాన్ని అనుభవించడంలో నీ పాదములను పట్టుకోగలిగినటువంటి శక్తి యందు విస్మృతి కలుగకుండుగాక, నీ పాదములను గట్టిగా పట్టుకునే శక్తి ఇమ్మని ప్రార్థన చెయ్యాలి. ఈ 2 కలిపి మనం ఈశ్వరుణ్ణి అడగడానికే, ఆ అనుగ్రహాన్ని అడగడమే. ప్రసాదం అంటే అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని కోరుకోవడమే. చేదు, పులుపు, తీపి అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మూడవది పంచాంగ శ్రవణం. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇవి మనకి దీర్ఘాయుర్దాయాన్ని ఇవ్వడానికి, ఆ తర్వాత రోగనాశనం చేయడానికి, మనం ఏ విధమైనటువంటి అకాల మృత్యువుని పొందకుండా పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందడానికి, ఇటువంటి వాటి కొరకు ఈ 5ంటిని ప్రతివారు రోజు చూడాలి. ఉగాది నాడు సంవత్సర ఫలితాలన్నింటినీ వింటాం. ఈనాడు ప్రారంభమైనటువంటి సంవత్సరం సర్వతోముఖాభివృద్ధిని ఇవ్వడమే కాకుండా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు చెలించనటువంటి భక్తిని పొందేటట్టుగా శ్రీనివాసుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహింపబడెదరుగాక. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులక్స్ రిటెజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు 12 రాసుల వారు ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా సంవత్సరం అంతా కూడా ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోషాలని నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సంవత్సరం అంతా కూడా శుభప్రదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు నుంచి మన్మథనామ సంవత్సరం ప్రారంభమైంది. అలాగే చైత్రమాసం కూడా ప్రారంభమైంది.
ఉగాది శుభాకాంక్షలందరికీ కూడా. చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఈరోజు 12 రాసుల వారు కూడా అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రధారణ చేసి ఇష్టదైవారాధన చేయడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవచ్చు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు ఈ ఉగాది ప్రారంభమైంది కాబట్టి శని రాజు అవుతాడు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, ఇది కూడా శని యొక్క నక్షత్రం కావటం విశేషం. కాబట్టి శనికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, ఇది శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, రవి చంద్ర కుజ కేతువుల యొక్క స్థితి మీనక్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార వాణిజ్య ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ మన్మథనామ సంవత్సరంలో ఈ రోజున మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా కుజుడు ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు వంటివి ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంవత్సరంలో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆయా రంగాల్లో చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలతలను దూరం చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా కూడా చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ మన్మథనామ సంవత్సర ప్రారంభం రోజున ఈ వృషభ రాశి వారు దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు ఈ సంవత్సరం అంతా కూడా దూరమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సర ఆరంభంలో ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలని నెట్టివేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యజయం ఏర్పడుతుంది. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు వీడిపోయేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా సంవత్సరం అంతా కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు చేపట్టేటువంటి గృహ సంబంధిత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. సంవత్సరం అంతా కూడా ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు కనుగోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి. మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంవత్సరం అంతా కూడా ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజు తీసుకునేటువంటి నూతన ఒప్పందాల నిర్ణయాలు బాగా కలిసి వస్తే సంవత్సరం అంతా కూడా అనుకూలతను కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మన్మథనామ సంవత్సరం సందర్భంగా సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ స్థితిలో ఉండేటువంటి కుజ, రవి, చంద్ర, కేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఆకస్మిక విజయాల్ని సాధించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీరు చేపట్టడం ద్వారా సంవత్సరం అంతా కూడా అనుకూల పరిస్థితుల్ని పొందగలుగుతారు. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. గృహ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈ రోజు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనకదారాస్తవంతో, శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీరు చేపట్టడం ద్వారా సంవత్సరం అంతా కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాల విషయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. మన్మథనామ సంవత్సర సందర్భంగా ఈరోజు తులారాశి వారు స్థిరాస్తి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా అనుకూల పరిస్థితులు ఆ రంగంలో ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. ఈ రోజు మన్మథనామ సంవత్సరం సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు వాహన సంబంధిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా వాహన సంబంధిత వ్యవహారాల్లో సంతోషకర వార్తలు దగ్గరవుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార, వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మన్మథనామ సంవత్సరం సందర్భంగా ధనస్సు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా, అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి.
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా వ్యాపార వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా మకర రాశి వారు చేపట్టేటువంటి ఒప్పందాలు సంవత్సరం అంతా కూడా ఉపయోగపడతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేతికి అందుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహంలో ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా కుంభరాశి వారు శివాలయాన్ని దర్శించి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. బృహస్పతి ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆనందకర కార్యక్రమాలు గృహంలో చోటు చేసుకుంటాయి. మన్మథనామ సంవత్సరం ప్రారంభ సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా మీనరాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఈ రోజు మన్మథనామ సంవత్సర ప్రారంభ సందర్భంగా మీనరాశి వారు విద్యా సంబంధిత వ్యవహారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాన్ని దగ్గర చేస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో మనకి ఉగాది పచ్చళ్ళలో ఉండేటువంటి 6 రుచులకి ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకుందాం. మనం 6 రుచులు అంటే మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసం. అంటే తీపి, పులుపు, తర్వాత ఉప్పు రుచి, కారము, వగరు, చేదు. ఈ 6 రుచులు కూడా కలిపేసినటువంటి దాంతో మనం ఇలా ఉగాది రోజున పచ్చడిలా తయారు చేసుకుంటాం. ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. అందులో ఈ ఉగాది పచ్చడిలో మనం వేసేటువంటి వేప పువ్వు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మనం ఇలా ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎక్కువగా వేసుకోవడానికి కారణం ఏంటంటే వసంత ఋతువు రాగానే మన శరీరంలో ఉండేటువంటి కఫదోషం సంచయం చెందడం, అంటే కఫదోషం పెరగడం మొదలవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క దోషం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ఈ వసంత ఋతువులో కఫదోషం పెరగడం అనేటువంటిది సహజంగా మొదలవుతూ ఉంటుంది. చేదు రుచి కఫదోషాన్ని అదుపులో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రత్యేకంగా మనం ఈ వసంత ఋతువు మొదలవుతున్నప్పుడు వేప పువ్వుని ఇందులో వేసుకుంటాం. అలాగే మనకేంటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, మనసు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ 6 రుచులు ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉండాలి. 6 రుచుల్లోనూ మధుర రసం అని చూసామనుకోండి, తీపి రుచి మన శరీరం చక్కగా ఎదగడానికి చాలా అవసరమైనటువంటిది. మనసు ఆనందంగా ఉండడానికి కూడా తీపి రుచి చాలా చాలా అవసరం. అయితే తీపిని పరిమితి మించేసి ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక అది మనకి ఊబకాయం, లేదంటే అధిక బరువుకి, తర్వాత మధుమేహం రావడానికి, గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది. కనుక అధికంగా కాకుండా పరిమితంగా మధుర రసాన్ని అంటే తీపిని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఆమ్ల రసం అంటే పుల్లటి రుచి. ఈ పులుపు రుచి కూడా మనసు ఉల్లాసంగా ఉండడానికి చాలా చాలా అవసరమైన రుచి. అలాగే మన జీర్ణ రసాలు బాగా ఊరి జీర్ణశక్తి బాగుండడానికి కూడా ఇది అవసరం.
తర్వాత లవణ రసం అంటే ఉప్పు రుచి. ఉప్పు మనం మామూలుగా అన్నంలో వేసుకునేటువంటి ఉప్పే కాకుండా మనం తీసుకునేటువంటి కాయగూరల్లో వాటిల్లో కూడా మనకి లవణాలు అందుతూ ఉంటాయి. ఈ లవణ రసం కూడా శరీరానికి చాలా అవసరం. అంటే మన రక్తంలో ఉండేటువంటిది, తర్వాత మన కణాలలో ఉండేటువంటి నీటి శాతం కరెక్ట్గా ఉండాలంటే మనకి సరిపోయినంత లవణాలు అందాలి. మళ్ళీ ఈ లవణాలు ఎక్కువైపోయాయి అనుకోండి, దానివల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. అలాగే లవణాలు తక్కువైపోయినా కూడా అనారోగ్యాలు వస్తాయి. అంటే లవణ రసం కనుక తీసుకోనట్టయితే కనుక జీర్ణశక్తి దెబ్బతింటుంది, సరిగా ఆహారం జీర్ణం కాదు. అలాగే లవణ రసం అంటే ఉప్పు రుచి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శరీరంలో వాపులు అవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని తగినంత పరిమాణంలో లవణ రసాన్ని తీసుకోవాలి. తర్వాత కటు రసం అంటే కారపు రుచి. ఈ కారపు రుచి కూడా మనకి శరీరానికి అంటే తగినంత పరిమాణంలో అవసరమైనటువంటిది. అంటే కారపు రుచి మనకి జీర్ణశక్తి బాగుండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలిన 2 రుచులు వగరు, తర్వాత చేదు. ఈ చేదు రుచి, వగరు రుచి కూడా తగినంత పరిమాణంలో తప్పకుండా తీసుకోవాలి. ఈ 2 రుచులు కూడా ఏంటంటే మన శరీరం బరువు పెరిగిపోకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి, రక్తశుద్ధి చేస్తాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి ఆహార పదార్థం అంటే మనకు కావాల్సినటువంటి జీవ పదార్థం కానీ నీరు కానీ బయటకు ఎక్కువగా వెళ్ళిపోకుండా ఉండేలాగా చేసే గుణం కూడా ఈ 2 రుచులకే ఉంటుంది. ఈ 2 కూడా కొంచెం తక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి 6 రుచులు మన ఆహారంలో తీసుకోవాలి. వాటిని అన్నిటినీ కూడా తీసుకోవడం వల్లనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందనే విషయం గుర్తు చేసుకోవడానికి కూడా మనకి ఈ ఉగాది పచ్చడి బాగా తోడ్పడుతుంది. అందుకని ప్రతిరోజు 6 రుచులని ఆహారంలో ఉంచుకుని సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా గడుపుకోవాలి. ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, ఆరోగ్య శుభాకాంక్షలు కూడాను. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో మన్మథనామ సంవత్సర పంచాంగ పఠనం అనే అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన్మథనామ సంవత్సరంలో దేశానికి, రాష్ట్రానికి ఏ విధంగా ఉంటుంది, సంవత్సర ఫలితం ఎలా ఉన్నది, లగ్నం ఏమిటి, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా మౌఢ్యమి, కర్తెరలు, గ్రహణాలు, పుష్కరాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి మొదలైన అంశాలను మనం తెలుసుకుందాం. ముందుగా మన్మథనామ సంవత్సరం. ఇది మన్మథనామ సంవత్సరం అనగానే మననం మత్ చేతన తాం మథతి ఇది మన్మథః. మననం మత్ చేతన, మనస్సుని మథించునది, కలియబెట్టునది అని అర్థం. ఇది బుద్ధి విశేషానికి సంబంధించినటువంటి సంవత్సరం. కోరికలని చైతన్యపరచున్నది. అసలు మన్మధుడు అంటే విష్ణుమూర్తి కుమారుడు. మదనో మన్మథో మారః ప్రద్యుమ్నో మేనకేతనః అని ఆయనకున్న పేర్లు. మనశ్శాంతిని ప్రసాదించి మానసికమైన శక్తిని ఉత్తేజపరిచేటటువంటి గొప్ప చైతన్యవంతమైన సంవత్సరం. ధర్మ అర్థ కామ మోక్షములలో 3వ చతుర్విధ ఫలపురుషార్థము కామము. ధర్మస్య ప్రభురచ్యుతః. ధర్మానికి ప్రభువు సాక్షాత్తు అచ్యుతుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి. అర్థానికి ప్రభువు మహాలక్ష్మి. అర్ధదేవత, అర్థము అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యదేవత మహాలక్ష్మి. కామదేవత ప్రద్యుమ్నుడు, ఆయనే మన్మథుడు. మోక్షమిచ్చేజ్జనార్దనాత్, మోక్షాధిపతి శ్రీమన్నారాయణమూర్తి. ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 చతుర్విధ ఫల పురుష అర్థములుగా వేదం చెబుతుంది. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాంగోపాంగ సకల వేదాధ్యయన అధ్యాపక ద్వారా అని వేదం తెలియజేస్తుంది. ప్రధానంగా మనిషికి 4 కావాలి. 4టిలో 3వ కోరిక కామము. కామము అంటే సమస్తమైనటువంటి కోరికలు. ఈ కోరికలని తీర్చేటటువంటి సంవత్సరం మన్మథనామ సంవత్సరం. మన మనసులో ఏది తలుచుకుంటామో, ఏది కోరుకుంటామో అది చైతన్యవంతంగా సంకల్ప సిద్ధిని, సంకల్ప శక్తిని ప్రసాదించే సంవత్సరంగా
మనోభీష్టములని నెరవేర్చే సంవత్సరంగా భాసిల్లుతోంది. మన్మథనామ సంవత్సరము ప్రభవాది షష్ఠి సంవత్సరములలో 29వ సంవత్సరము. ఈ మన్మథనామ సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుందంటే, మన్మథాబ్దే తథా లోకాన్ సత్కేళీ శీలలోలుపాః శాలీక్షు యవగోధూమైః నయనాభినవాధరాః. మన్మథ అబ్దే తథా లోకాన్, ప్రజలంతా మన్మథనామ సంవత్సరంలో సత్కేళి శీలలోలుపాహ. సత్కేళి అంటే మంచి క్రీడలు, మంచి ఆటలతో ఆనందాన్ని పొందుతారు. అలాగే శీలము అంటే ధర్మము, ఆచారము, ఆచార సాంప్రదాయములతో లోలుపాహ వాటి యందు ఇష్టులై ఉంటారు. ఆచార సంపత్తి, మంచి క్రీడలు, మంచి ఆటలు, తద్వారా సంప్రాప్తించే ఆనందము ఈ సంవత్సరంలో ఉంటుంది. శాలీక్షు యవ గోధూమైః. శాలి అంటే శ్వేతధాన్యములు, ధనధాన్యములతో కూడినటువంటి సంవత్సరంగా ఉన్నది. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఇక్షు అంటే చెరుకు, తీపి సంబంధమైనటువంటి పంటలన్నీ పండుతాయి. యవ గోధూమైః మంచి విశేషమైనటువంటి యవ ధాన్యము, గోధూమైః గోధుమ సంబంధమైనటువంటి అన్ని రకాలైన ఆహార పదార్థములు. నయనాభినవాధర, నయన అభినవ కంటికి ఇంపుగా అందంగా ధాన్యరాశులు సంపూర్ణంగా ఫలిస్తాయి, సిద్ధిస్తాయి. వ్యవసాయదారులంతా ఆనందంగా ఉంటారు, చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రజలు మన్మథనామ సంవత్సరంలో సుఖ సంతోషాలతో, మనోబలంతో, ఆటలు, అలాగే ఆచార సాంప్రదాయములు, పాడి పంటలతో చక్కగా తొలతూగుతారు అని మన్మథనామ సంవత్సరానికి అర్థము. ఈ మన్మథనామ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడొచ్చినా మన్మథనామ సంవత్సర అధిపతి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఇటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నాడు. సంవత్సర ఆరంభ సమయంలో కర్కాటక లగ్నం ఏర్పడింది. కర్కాటక లగ్నం ఏర్పడటం ద్వారా పరిపూర్ణమైనటువంటి శుభ అదృష్ట రాజయోగాలు సంప్రాప్తిస్తున్నాయి. కర్కాటక లగ్నంలోనే 12 సంవత్సరాలకి ఒక్కసారి ఉచ్చన పొందే దేవగురువైన బృహస్పతి ఆ కర్కాటక లగ్నంలో ఉండటం, ఉచ్చ గురువు లగ్నంలో ఉండటం ఎంతో శుభదాయకం. భాగ్యస్థానంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటంతో ఉండటం కేంద్ర కోణ స్థితి పరిపూర్ణమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని, ప్రశాంతతని ప్రసాదిస్తోంది. మన్మథనామ సంవత్సరానికి అధిపతి రాజు శని. శని రాజు అయితే పాడి పంటలు అల్పంగా ఉంటాయి, అల్పమైనటువంటి వర్షం ఉంటుంది, ప్రజలు ఈతి బాధలతో ఉంటారు. కాబట్టి శనిని ఆరాధించడం ద్వారా ప్రజలంతా ఆరోగ్యవంతులై సుఖశాంతులతో వర్ధిల్లటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన సంవత్సర మన్మథనామ సంవత్సరాధిపతిగా శని భగవానుడు పరిపాలన ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా శని ఆయుక్కారకుడు కనుక ఆయుర్దాయాన్ని ప్రసాదించడం కోసమే ఈశ్వరారాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా ఉపయుక్తంగా ఉన్నది. ఈ సంవత్సరం మంత్రి కుజుడు. నవనాయకుల్లో కుజుడికి మంత్రి ఆధిపత్యం రావటం వల్ల పాలకుల మధ్య అలాగే ప్రజల మధ్య స్వల్ప భేదం ఏర్పడుతుంది, కొంచెం సామరస్యత లోపిస్తుంది. సామరస్యంగా మెలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. నాగదేవత ఆరాధన చేసినట్లయితే భయం లేనటువంటి స్థితి కలుగుతుంది, ప్రమాదములు తగ్గుతాయి, రక్షణ ఏర్పడుతుంది. సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు మంత్రిగా పరిపాలన చేస్తున్నప్పుడు అస్థిరమైనటువంటి పాలన ఏర్పడుతుంది. సుస్థిరమైన పాలన రావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే అందరికీ శుభప్రదంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మన్మథనామ సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడు సైన్యాధ్యక్షుడైతే ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు. తెల్లని ధాన్యము, తెల్లని వస్త్రములు, తెల్లని వస్తువులకి ధరలు పెరుగుతాయి. అలాగే పశువులు బాగా పాలిస్తాయి. ప్రజలు ప్రశాంత సుఖజీవనాన్ని కొనసాగిస్తారు. మన్మథనామ సంవత్సరంలో సస్యాధిపతి శుక్రుడు అవ్వటం ద్వారా మాగాణి పంటలు బాగా పండుతాయి. తెల్లని ధాన్యాలు,
పప్పు ధాన్యములు దిగుబడి బాగుంటుంది. ప్రజలంతా భోగభాగ్యములను అనుభవిస్తారు. అలాగే భోగ వస్తువులు, సుగంధ వస్తువులకి ధరలు పెరిగే సూచన కనపడుతుంది. మన్మథ నామ సంవత్సరంలో ధాన్యాధిపతి బుధుడవుతున్నారు. బుధుడవటం ద్వారా వాయుపీడ ఉంటుంది. కాబట్టి పంటలు చేతికి అందే సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి విష్ణు ఆరాధన చేయటం, ఆకుకూరలు దానం చేయటం, శాఖదానం వల్ల విష్ణు అనుగ్రహం లభించి సకాలంలో పంటలు పండి సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం అర్ఘాధిపతి చంద్రుడు. అర్ఘం అంటే ధరవరలు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి పంటలు సమృద్ధిగా పండుతాయి. అదేవిధంగా ధరలు కూడా అధికమవుతాయి. ఇక్కడ సేనాధిపతి కూడా చంద్రుడే అవటం వల్ల సోమవారానికి అధిక ప్రాధాన్యత ఏర్పడుతుంది. కనుక రైతు సోదరులందరూ ఈశ్వరారాధన చేయటం, సోమవారం నాడు తెల్లని వస్తువులు దానం చేసినా, బియ్యం దానం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. పాలతో ఈశ్వరుణ్ణి అర్చించడం ద్వారా, అభిషేకించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. ధరలు అధికమైనప్పటికీ కూడా వాటిని వినియోగం చేసుకునేటటువంటి శక్తి, కొనుగోలు సామర్థ్యము ప్రజలకు పెరుగుతుంది. ప్రజలు కూడా ఆర్థిక స్తోమతతో ముందుకు వెళతారు. మేఘాధిపతి చంద్రుడు. ఇక్కడ సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు మేఘాలకి అధిపతి అవటం వల్ల అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. సమృద్ధిగా పాడి పంటలు చేతుకందుతాయి. విశేషంగా పశువులు పాలిస్తాయి. ప్రజలంతా ఆరోగ్యవంతులై సుఖశాంతులతో ఉంటారు. నవనాయకుల్లో 3కి చంద్రుడు అధిపతిగా ఉండటం విశేషము. చంద్రుడు మనఃకారకుడు. అనుకూలమైన మానసిక ప్రశాంతతని, శక్తిని ప్రసాదిస్తాడు. మన్మథనామ సంవత్సరంలో 3 ఆధిపత్యాలు చంద్రుడు పొందాడు కాబట్టి సకాలంలో ప్రజలంతా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన్మథనామ సంవత్సరానికి అధిపతి కూడా మన్మథుడు అవటం, మన్మథుడు మనస్సుకి సంబంధించిన గ్రహం అవటం, చంద్రుడు మనఃకారకుడు. మానసిక శక్తితో ప్రజలంతా మంచి నిర్ణయాలు, మంచి సంకల్పంతో అభివృద్ధిని సాధించే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. మన్మథనామ సంవత్సరానికి రసాధిపతి శని, సంవత్సర నాయకుడు శనే. రాజు, రసాధిపతి 2 ఆధిపత్యాలతో శని ఉన్నారు. ధరలు అందుబాటులో ఉంటాయి. రసవస్తువులు అంటే బెల్లము, తేనె, నూనెలు ఇలాంటివన్నీ ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ధరలు అనుకూలంగా ఉంటాయి. చక్కగా ఉంటుంది. రసాధిపతి శని అయ్యారు కాబట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శనిప్రీతిగా నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సత్ఫలితాలు విశేషంగా ఉంటాయి. మన్మథనామ సంవత్సరంలో నీరసాధిపతి శుక్రుడైనారు. సస్యాధిపతి, నీరసాధిపతి ఈ 2 ఆధిపత్యాలు శుక్రుడికి ఏర్పడటం చాలా విశేషం. ముత్యములు, అలాగే బంగారం ఇలాంటివన్నీ ధరలు పెరిగే అవకాశం ఉంది. సుగంధ ద్రవ్యాలకి ధరలు ఎక్కువ అవుతాయి. శుక్రుడు నీరసాధిపతిగా ఉండటం ద్వారాగా ప్రజలంతా పరిపూర్ణమైనటువంటి సుగంధ ద్రవ్యములు, అలాగే బంగారము, వెండి ఇలాంటివన్నీ వినియోగించుకునే అవకాశం పెరుగుతుంది. ఇవి నవనాయక ఫలితాలు. ఇప్పుడు పుష్కర నిర్ణయాన్ని పరిశీలిద్దాం. దేవగురువైనటువంటి బృహస్పతి 14 జూలై 2015 ఉదయం 6:25 కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారాగా గోదావరి నదికి పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. 12 రోజుల పాటు గోదావరి నదిలో ఆ పుష్కరుడు ఉంటాడు. ఈ 12 రోజుల్లో ఎప్పుడైనా పుష్కర స్నానం కనుక చేసినట్లయితే, గోదావరి నదిలో పుష్కర స్నానం చేయడం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి పుష్కరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృదేవతలకి తర్పణములు, దానములు, పితృదేవత ప్రీతి కోసమై మనం చేసేటటువంటి పిండ ప్రదానములు మొదలైనవి చేయటం ద్వారా పరిపూర్ణమైన పితృదేవత అనుగ్రహము, పుష్కర స్నానం పుణ్యానికి సంకేతంగా నిలుస్తుంది. మన్మథనామ సంవత్సరంలో అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు కలిగి ఐరారోగ్యాలతో వృద్ధి చెందాలని ఆశీర్వచనం చేస్తూ, ఓం ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మా ధర్మం పరమం వదంతి శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సర్వే జనా సుఖినో భవంతు. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది పర్వదినాన గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క కాలపురుషుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం సంవత్సరం అంతా కూడాను సుఖశాంతులతో హాయిగా జీవితాన్ని గడపడానికి వీలుగా సూర్యోదయాత్పూర్వమే ఇంటిల్లిపాది అందరూ కూడాను అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు తప్పనిసరిగా ధరింపచేసుకొని దేవతా మందిరంలో ఉన్నటువంటి మీ యొక్క వంశాన్ని ఉద్ధరింపచేసేటువంటి వంశానికి సంబంధించినటువంటి ఆ యొక్క కుల దైవం మిగతా దేవుళ్ళందరికీ కూడాను చక్కగా శుభ్రపరిచి అలంకరించి దానికి తోడుగా పంచాంగము అనేటువంటి ఈ యొక్క మన్మథనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం మీ పూజా మందిరంలో ప్రత్యేకంగా ఒక పీట పైన అమర్చి తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి పంచాంగ పఠనం తప్పనిసరిగా ఆచరించి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి ఇంటిల్లిపాది కూడాను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గనక గృహంలో గనక చేసినట్లయితే తప్పనిసరిగా కాలపురుషుడి యొక్క విష్ణుదేవుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా ఆయన సుదర్శన చక్రం కాలానికి సంకేతికంగా కూడా చెప్పబడ్డది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ గనక ఈరోజు గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను పఠనం చేసినట్లయితే సర్వశుభాలు కూడాను చేకూరుతాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మన్మథనామ సంవత్సరం 2 ఆషాఢ మాసములు వచ్చినాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను శివారాధన శివనామ స్మరణ చేసి తీరాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సర్వత్రా కూడా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు. శ్రీ మన్మథనామ సంవత్సర రీత్యా రాజు శని అయ్యాడు. కాబట్టి శని యొక్క ప్రభావం గృహం మీద పడకుండా ఇంటిల్లిపాది కూడాను సుఖశాంతులతో జీవించడానికి వీలుగా కూడా శివాభిషేకము, శివార్చన, శివనామ సంకీర్తనము సర్వత్రా కూడాను గృహానికి సర్వ శుభాల్ని చేకూరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా గృహంలో ఉగాది నాడు బ్రాహ్మణోత్తముని పిలిచి వేదశాస్త్రాధ్యయనం చేసినటువంటి వ్యక్తి చేత వేదాధ్యయనం కనుక చక్కగా కనుక విన్నట్లయితే ఆ బ్రాహ్మణోత్తముడికి నూతన వస్త్రాలతో పాటుగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించినట్లయితే మీ గృహంలోని వాస్తు పురుషుడు సర్వ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించి తీరుతాడు. ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడాను రాగి చెంబులో నీరు పోసి దానిలో పంచపల్లవాలు అని చెప్పేసి ఉంచి అభిషేకార్చన అనంతరం ఆ యొక్క నీటితో కూడినటువంటి రాగి చెంబును దక్షిణతో సహా బ్రాహ్మణోత్తమునికి కనుక దానం చేసినట్లయితే పూర్ణ కలశ దాన ఫలితం ఇంటిల్లిపాదికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి సహకరిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. మతిమరుపు సమస్య నివారణకు విశుద్ధ క్రియలు కూడా ఉపయోగపడతాయి. మతిమరుపు అనేది విద్యార్థులకు ఉండకూడని అంశం. విద్యార్థులకే కాదు, ఇది
ఎవరికైనా ఇబ్బందిగా పరిణమించే సమస్యే. మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకోవడం వల్ల మతిమరుపును అధిగమించవచ్చు. ఇందుకు విశుద్ధ క్రియలు తోడ్పడతాయి. పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చొని గడ్డాన్ని ఛాతీ భాగానికి నొక్కాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని వేగవంతంగా కొనసాగించాలి. ఈ విశుద్ధ క్రియల్ని అవలంబించటం వల్ల సరస్వతీనాడి చైతన్యవంతమవుతుంది. మెదడులోని న్యూరాన్లకు కొత్త చైతన్యం అందుతుంది. మెడుల్లా అబ్లాంగేటా, హైపోథాలమస్ వంటి భాగాలు మరింత జాగృతమవుతాయి. తద్వారా మతిమరుపు సమస్య నివారణ చెందుతుంది.